డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు తెలంగాణ ప్రజాప్రభుత్వం గొప్ప భరోసా కల్పిస్తోంది. రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది ఉన్న గిగ్ వర్కర్ల ఉపాధి, సామాజిక భద్రత కోసం తీసుకొచ్చిన తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లు 2025 త్వరలోనే పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతోంది. ఆగస్టు 15 నుంచి దీనికి సంబంధించిన నిబంధనలు జారీ కానున్నాయి. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తోంది. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా లాంటి ప్లాట్ఫామ్ సంస్థలు వర్కర్లకు చేసే చెల్లింపుల నుంచి 1 నుంచి 2% నిధులను వర్కర్ల సంక్షేమ నిధికి బదిలీ చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం కూడా కార్పస్ నిధిని జత చేసి బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలను అందిస్తోంది. ఉద్యోగ భద్రత విషయానికి వస్తే వారం రోజుల ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఏ కంపెనీ కూడా వర్కర్లను తొలగించడానికి వీల్లేదు. అయితే వినియోగదారులను భౌతిక లేదా మానసిక వేధింపులకు గురి చేస్తే మాత్రం నేరుగా తొలగించే వెసులుబాటు కంపెనీలకు ఉంటుంది. అలాగే చెల్లింపులు, మినహాయింపుల వివరాలను అగ్రిగేటర్లు పారదర్శకంగా వెల్లడించాలి. ప్రభుత్వం పోర్టల్లో నమోదైన ప్రతి గిగ్ కార్మికుడికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఐడి లభిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించే అగ్రిగేటర్లపై 50,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. రాజస్థాన్, కర్ణాటక, జార్ఖండ్, బీహార్ తర్వాత గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన భద్రత కల్పిస్తున్న 5వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.